హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ జొన్నలతో ఇడ్లీలని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఈ కప్పుతో 2 కప్పుల దాకా జొన్నలని తీసుకున్నాను. ఈ జొన్నలు షుగర్ కంట్రోల్ చేసుకునే వారికి, బీపీ నార్మల్లో ఉండే వాళ్ళకి ఈ జొన్నలు, పచ్చ జొన్నలు చాలా బాగా ఉపయోగపడతాయండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ జొన్నలని వీక్లీ వన్స్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది, చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి. జొన్నలతో జొన్న రొట్టెలను చేసుకోవడం రాని వాళ్ళకి ఈ జొన్నలతో ఇడ్లీలను, దోశలను కూడా వేసుకోవచ్చు. దీనికోసం నేను 2 కప్పుల దాకా జొన్నలని తీసుకొని అదే కప్పుతో 1 కప్పు దాకా మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఈ జొన్నలు గ్లూటెన్ ఫ్రీ ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఈ జొన్నలతో ఇడ్లీలని చేసుకొని తీసుకుంటే మీరు. ఇప్పుడు అటుకులను నేను 1 అవర్ గ్రైండ్ చేసే 1 అవర్ బిఫోర్ ముందు నేను నానబెట్టుకున్నాను. చూడండి, 8 అవర్స్ మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ 8 కల్లా మంచిగా మెత్తగా అయిపోతాయి జొన్నలు కానీ మినపప్పు కానీ. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి మినపప్పుని అటుకులని సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు జొన్నలని సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జొన్నల మిశ్రమం ఇలా బరకగా ఉంటేనే ఈ ఇడ్లీలు మంచిగా వస్తాయండి. ఇప్పుడు ఏదైతే మినపప్పుని ఒక గిన్నెలోకి తీసుకున్నామో ఆ గిన్నెలోకి ఈ జొన్న పిండిని వేసుకోవాలి. మిగతా మిశ్రమాన్ని కూడా అలాగే మిక్సీ పట్టి ఆ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా చేయితో ఇలా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇలా పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మార్నింగ్ కల్లా చూస్తే నా జొన్న పిండి చూడండి ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. ఇలా మొత్తం గరిటెతో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్లోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకొని ఈ బ్యాటర్ని వేసుకోవడమే. ఈ ఇడ్లీలని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని. అసలు ఎక్కడ పొరపాటు జరగదండి. కరెక్ట్ కొలతలతో చేస్తే ఈ జొన్న ఇడ్లీలు చాలా రుచిగా వస్తాయండి. దీంట్లో ఈ జొన్నలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మా వారికైతే ఈ జొన్న ఇడ్లీల ఐడియా చాలా బాగా నచ్చిందండి. ముందుగా నేను వాటర్ని వేడి చేసి పెట్టుకున్నాను కదా, ఈ ఇడ్లీల ప్లేట్స్ని అందులోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, నా ఇడ్లీలు అయితే చాలా బాగా మెత్తగా వచ్చాయండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మెత్తగా వస్తాయని. చూడండి, సేమ్ మనము ఇడ్లీ పిండితో చేసుకునే, ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీల లాగానే చాలా బాగా వచ్చాయండి. కొంచెం చప్పగా ఉంటాయండి. మనము బాగా కారం స్పైసీగా ఉన్న చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి టమాటో చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా కొంచెం కారంగా చేసుకొని తింటే ఎమ్మీగా ఉంటాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.